ఆదివారం నాడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయానికి నిజామాబాద్ ఖలీల్వాడిలో వైద్య సేవలు అందిస్తున్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సన్ రైజ్ నిర్వాకం వినడానికి వింతగా ఉంది. ముందు పైసా పేకో తమాషా దేకో, లేదంటే రోగిని ఇక్కడి నుంచి తరలించుకోవచ్చు అని కథాకోడిగా తేల్చి చెప్పారు. పుట్టగొడుగుల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆసరా చేసుకుని వేలు లక్షల్లో డబ్బు గుంజడమే వారి లక్ష్యం. ఇలాంటి కథనాలు కోకోళ్లలుగా పుట్టుకొచ్చిన చర్య తీసుకొని అధికార యంత్రాంగం ఇలాంటి హాస్పిటల్స్ పై మరియు ఆర్ఎంపీ, పిఎంపీ డాక్టర్లను ఏజెంట్లుగా నియమించి మా హాస్పిటల్కు పేషెంట్ను తీసుకొస్తే 30%, 40%, 50%లుగా కమిషన్లు మాట్లాడుకొని లక్షలకు పడగలెత్తుతున్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ పై చర్య తీసుకోవాలి అని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహకు విన్నవించుకున్న రోగి తరపు బంధువులు. నిజామాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రక్రియలో సన్ రైజ్ ఆసుపత్రి వారు 4 గంటలు కాలయాపన చేయడం వలన రోగి తుది శ్వాస విడిచేలా చేశారు. ఈ సన్ రైజ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యంపై, స్థానిక డాక్టర్లపై, మేనేజర్లపై చర్య తీసుకోవాలని రోగి బంధువులు మీడియా తరఫున అధికారులను కోరారు. ఫస్ట్ ఒకసారి మీకు దీంతో ఏందో తెలుసుకోండి. అసలు ఎట్లా వేరుంటుంది? డాక్టర్ని వీళ్ళు మన తమాషాలు చేస్తున్నారు. మొత్తం మాడిఫై చేసుకుంటే ప్రజలను మోసం చేస్తున్నారు మీరు. ఎంతమంది మేనేజర్లు, ఎంతమంది రాయిడా? ఒకటే రాత్రికి వచ్చినాము. అప్పటి నుంచి పొద్దున్న కూడా ఒక బిల్లు కట్టినాము. బిల్లు కట్టినప్పుడు అదంతా క్లియర్ చేసుకొని అంటే క్లియర్ చేసుకొని పోయినాము. పోయినాక ఈ మొనగాడు వచ్చిండు. ఈ మొనగాడు వచ్చి చెప్తు మరి చెప్పాలి కదా నేను డాక్టర్ని కాదని. మేనేజర్ లేకుండా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఏంది మాట్లాడేది? నీతో ఏది మాట్లాడేది? డాక్టర్ చేసినప్పుడు డాక్టరే మాట్లాడాల. నీ పనేంది? డాక్టర్ ఈకెళ్ళి తీసుకుపోమన్నాడు, తీసుకుపోతామన్నాం. క్యాష్ కౌంటర్ మొన్నగాడు కూడా చూద్దాం. ₹1 కూడా చేయలే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.